సాధారణంగా మనం ఏదైనా ఫిజిక్స్ గురించి లేదా మెడిసిన్ గురించి మాట్లాడేటప్పుడు ఒక రకమైన క్లారిటీ ఉంటుంది అని ఆశిస్తాం కదా. ఒక పద్ధతి ప్రకారం అంతా జరుగుతుంది అనుకుంటాం అవును. భౌతికమైన విషయాల్లో ఆ స్పష్టత ఉంటుంది. కదా. ఉదాహరణకు, ఎవరికైనా చెయ్యి విరిగితే వెంటనే ఎక్స్రే తీస్తాం. ఆ విరిగిన ఎముక స్పష్టంగా కంటికి కనిపిస్తుంది. డాక్టర్ అటువైపు చూపిస్తూ అదుగో అక్కడ విరిగింది, పలానా ట్రీట్మెంట్ చెయ్యాలి అని చెప్పేస్తాడు. ఇదంతా చాలా సులువైన ప్రాసెస్. నిజమే. ఎముక రెండు ముక్కలుగా విడిపోవటం కంటికి కనిపిస్తుంది కాబట్టి ఆ వాస్తవం మనకు ఒక రకమైన సాంత్వన ఇస్తుంది. అంటే సమస్య ఎక్కడుందో తెలిస్తే దాన్ని సాల్వ్ చేయడం ఈజీ అనే ఫీలింగ్ ఒక ధైర్యాన్నిస్తుంది. కరెక్ట్. కానీ మన ఆధునిక జీవితంలో మనం ఎదుర్కొనే అసలైన సమస్యలు వేరు కదా. రోజువారీ ఒత్తిడి, భావోద్వేగాల అస్థిరత, రిలేషన్స్లో వచ్చే గొడవలు, ఇలాంటి విషయాల్లోకి అడుగుపడితే అకస్మాత్తుగా ఆ ఎక్స్రే మిషన్ పాడైపోయినట్లు అనిపిస్తుంది. ఖచ్చితంగా. మన మనసుకి ఎక్స్రే తీయలేం కదా. అదే అసలు సమస్య. మన మనసు లోపల ఏం జరుగుతోంది, ఎక్కడ విరిగిందో స్పష్టంగా కంటికి కనిపించదు. కాని ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మన మనసును స్కాన్ చేసే ఒక ఎక్స్రే మిషన్ లాంటి ఒక స్పష్టమైన మార్గదర్శి 2500 సంవత్సరాల క్రితమే రాయబడింది అని తెలిస్తే ఎలా ఉంటుంది? ఓ, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈనాటి మన లోతైన విశ్లేషణలో మన సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన మూల గ్రంథాన్ని చూడబోతున్నాం. అదే బౌద్ధ ధర్మగ్రంథమైన ధమ్మపదం. రైట్. అందులోనూ పండిత వగ్గ అంటే జ్ఞానుల విభాగాన్ని, ముఖ్యంగా 76 నుండి 89 వరకు ఉన్న శ్లోకాలను తీసుకోబోతున్నాం. వీటిని కేవలం పాతకాలపు పద్యాలుగా కాకుండా మన దైనందిన జీవితానికి పనికొచ్చే అత్యంత ఆచరణాత్మకమైన సాధనాలుగా ఎలా వాడుకోవచ్చో తెలుసుకోవడమే ఈరోజు మన లక్ష్యం. ఈ మూల గ్రంథాన్ని లోతుగా చదువుతున్నప్పుడు ఒక అద్భుతమైన విషయం అర్థమవుతుంది. ఏంటంటే, మనిషి అంతరంగాన్ని ఇది ఎంత సునిశ్చితంగా విశ్లేషించిందంటే, నేటి ఆధునిక సైకాలజీ చెబుతున్న ఎన్నో విషయాల మూలాలు ఇందులో దొరుకుతాయి. కేవలం సిద్ధాంతాలు చెప్పి వదిలేకుండా విమర్శలను ఎలా స్వీకరించాలి, మన చుట్టూ ఎలాంటి వాతావరణాన్ని నిర్మించుకోవాలి, ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో మన ఎమోషన్స్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి అనే ప్రాక్టికల్ పాయింట్స్ మీద ఈ పండిత వగ్గ చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుంది. సో దీన్ని మనం కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మన మనస్సును సరిగ్గా మలుచుకోవాలంటే ముందుగా మనకు సరైన వాతావరణం కావాలి అని ఈ గ్రంథం చెప్తోంది కదా. అవును. అందులో మొదటి అడుగు విమర్శలను స్వీకరించడం. 76వ శ్లోకంలో ఒక అద్భుతమైన మాటుంది. మన తప్పులను నిర్మోహమాటంగా ఎత్తిచూపుతూ మనని సరిదిద్దే వ్యక్తిని ఎప్పుడూ ఒక దాచిన నిధిని చూపే మార్గదర్శిలాగా భావించాలి అంటుంది. అదొక గొప్ప పోలిక. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మనం ఎవరినైనా ఆడిటర్ను నియమించుకున్నామనుకోండి, మన లెక్కల్లో తప్పులు పడితే మనం సంతోషిస్తాం. ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే పెద్ద నష్టాల నుంచి వాళ్ళు మనల్ని కాపాడుతున్నారు అని కదా. అవును, ఖచ్చితంగా. కానీ అదే ఒక ఫ్రెండ్ మన వ్యక్తిగత తప్పులను చెబితే వెంటనే డిఫెన్సులో పడిపోతాం, కోపం తెచ్చుకుంటాం. ఆ ఫ్రెండ్ కూడా మన ఎదుగుదల కోసం ఫ్రీగా ఆడిట్ చేసే ఒక ఆడిటర్ లాంటివాడే కదా. ఆ కోణం ఎందుకు మిస్ అవుతున్నాం మనం? ఆ ఆడిటర్ పోలిక చాలా బాగుంది. అయితే ఇక్కడ మనం ఆచరణలో ఎదురయ్యే ఒక చిన్న ఇబ్బందిని గమనించాలి. ఏంటంటే, ఎవరైనా తప్పు పట్టినప్పుడు మనకు కోపం రావడమనేది సహజమైన మానవ నైజం. దానికి కారణం మన అహంకారం, అదేనండి మన ఈగో. మన ఈగో ఎప్పుడూ పొగడ్తలను మాత్రమే కోరుకుంటుంది. అవి అబద్ధమైనా సరే నమ్మిస్తుంది. డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ గారు ఈ శ్లోకానికిచ్చిన వ్యాఖ్యానం చదివితే ఇది మరింత స్పష్టమవుతుంది. ఆయనేమంటారు? నిష్కపటమైన విమర్శల పట్ల కోపం పెంచుకోవడమంటే మన ఎదుగుదలను మనమే అడ్డుకోవడమని ఆయనంటారు. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ తమకు తాము చూసుకోలేని కొన్ని అంధకార కోణాలుంటాయి. అంటే బ్లైండ్ స్పాట్స్ అన్నమాట. రైట్. మనకు తెలియని మన లోపాలు. ఎగ్జాక్ట్లీ. ఆ బ్లైండ్ స్పాట్స్ని ఒక నిజాయితీగల విమర్శకుడు మాత్రమే వెలుగులోకి తేగలడు. ఆ నిధిని చూపే మార్గదర్శి అనే పదం అందుకే వాడారు. ఆ తప్పులు తెలుసుకోవడమే మనకు దొరికిన అతిపెద్ద నిధి. వావ్! అంటే విమర్శించేవాళ్లనే శత్రువులుగా కాకుండా మన బలహీనతలను కప్పిపుచ్చే పొరలను తొలగించే టూల్స్ లాగా చూడాలన్నమాట. అవును. దీనికి కంటిన్యూయేషన్ లాగా 78వ శ్లోకంలో ఫ్రెండ్స్ని ఎలా ఎంచుకోవాలి అనే విషయం మరింత కఠినంగా ఉంటుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ ఉన్నతమైన వ్యక్తులతో మాత్రమే సహవాసం చెయ్యాలి అని చెప్తోంది. ఇది వినడానికి ఒక పాతకాలపు నీతివాక్యంలా అనిపించవచ్చు, కానీ
ప్రాక్టికల్గా చూస్తే నేటి సమాజంలో మంచి స్నేహితులనెంచుకోవడం అనేది ఎంత కష్టమో మనం అందరికీ తెలుసు. నిజమే. ఇది ఆచరణలో చాలా కష్టమైన పని. కానీ దీని వెనుక ఉన్న సైకాలజీని మనం అర్థం చేసుకోవాలి. మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో వారితో మన మనసు నెమ్మదిగా ఒక ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతుంది. ఖచ్చితంగా. వాళ్ళ లక్షణాలు, ఆలోచనా విధానాలు, భయాలు ఇవన్నీ మనకు తెలియకుండానే మనలోకి వచ్చేస్తాయి. ధమ్మపదం ఈ ప్రమాదాన్ని చాలా స్పష్టంగా పసిగట్టింది. ఎప్పుడూ అనైతిక మార్గాల్లో వెళ్లేవాళ్లు లేదా కేవలం పొగడ్తలతో ముంచెత్తేవాళ్లు మనకసలు మిత్రులే కారు. రైట్. ఉన్నతమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులతో సహవాసం చేయడం వల్ల మన మనసు కూడా ఆ దిశగా ప్రయాణించడానికి బలాన్ని పుంజుకుంటుంది. ఈ పాయింట్ దగ్గర మనం ఒక ముఖ్యమైన మలుపు తీసుకోవాలి. విమర్శలను స్వీకరించే మనస్తత్వాన్ని పెంచుకున్నాం, సరైన స్నేహితులను ఎంచుకున్నాం అనుకుందాం. కాని అసలైన యుద్ధం బయట కాదు, మన లోపలే ఉంది కదా. అవును, లోపలి యుద్ధమే అసలైనది. బాహ్య ప్రపంచం నుండి మన దృష్టిని పూర్తిగా అంతరంగం వైపు మరల్చే ఒక అద్భుతమైన రూపకం 80వ శ్లోకంలో కనిపిస్తుంది. మూలగ్రంథంలోని ఈ శ్లోకం చదువుతున్నప్పుడు నాకు నిజంగా గూస్బంప్స్ వచ్చాయి. అందులో ఏముందంటే, నీటిని మళ్లించేవారు కాలువలను అదుపు చేస్తారు, బాణాలు చేసేవారు వాటిని తిన్నగా చెక్కుతారు, వడ్రంగులు మొరటు చెక్కను తమకు కావాల్సిన ఆకృతిలోకి తెస్తారు. సరిగ్గా అలాగే జ్ఞానులైన వారు తమను తాము నియంత్రించుకుంటారు, తమ మనస్సును తామే మలుచుకుంటారు. ఎంత అద్భుతమైన పోలికిది. అవును, ధమ్మపదంలోని అత్యంత బలమైన మెటఫర్స్లో ఇదొకటి. కాని ఇక్కడ మనం ఒక క్షణమాగి ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఏంటది? నీటిని నియంత్రించడం, బాణాన్ని చెక్కడం లేదా చెక్కను కోయడం ఇవన్నీ భౌతికమైన పనులు. వాటికి కొంత స్కిల్ ఉంటే చాలు. కాని మనస్సును మలుచుకోవడం ఎందుకు అంత ప్రత్యేకం? ఎందుకంటే మనస్సనేది నీటికన్నా వేగంగా ప్రవహించేది, గాలికన్నా చంచలమైంది కదా. ఖచ్చితంగా. అది ఎప్పుడూ ఒక దగ్గర నిలబడదు. ఒక వడ్రంగి చెక్కపై ఉన్న వేస్ట్ని ఉలితో ఎలాగైతే జాగ్రత్తగా చెక్కి తీసేస్తాడో అలాగే మనిషి తనలోని కోపం, అసూయ, అహంకారం లాంటి పొరలను ప్రతిక్షణం తొలగించుకుంటూనే ఉండాలి. ఈ ప్రాసెస్కి అంతులేని ఓపిక అవసరం. నిజమే. కాని ఇక్కడ నాకొక డౌట్ వస్తుంది. మనం సాధారణంగా దైనందిన జీవితంలో ఏం చేస్తుంటామంటే, మన చుట్టూ ఉన్న వ్యక్తులను, పరిస్థితులను మన అదుపులో ఉంచుకోవడానికి చాలా శక్తిని వృధా చేస్తుంటాం. రైట్. అంటే ఆఫీసులో నా కొలీగ్స్ నా మాట వినాలి, నేను రోడ్డు మీదకి రాగానే ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోవాలి, ఇలా నిరంతరం బయటి ప్రపంచాన్ని చెక్కడానికి ప్రయత్నిస్తుంటాం. కాని అసలు వడ్రంగిలాగా మన సొంత మనసును మలుచుకునే ఆ అసలైన పనిని ఎందుకింత ఈజీగా వదిలేస్తున్నావంటారు? అది చాలా సహజమైన ప్రశ్న. ఎందుకంటే బయటి వాళ్లని లేదా పరిస్థితులను బ్లేమ్ చేయడం మనిషికి చాలా సులభం. అదొక కంఫర్ట్ జోన్నిస్తుంది మనకి. ఓ, నా తప్పు లేదు, అంతా పరిస్థితులదే అన్నట్లు కదా. ఎగ్జాక్ట్లీ. వాళ్లు అలా ప్రవర్తించడం వల్లే నాకు కోపమొచ్చింది అని చెప్పినప్పుడు అందులో మన బాధ్యత ఏమీ లేదన్నట్లుగా ఫీలవుతాం. కాని మనసును మలుచుకోవడమంటే ఆ బాధ్యతను పూర్తిగా మన భుజాలపై వేసుకోవడమే. అందుకే అది కష్టం. ఒక పరిస్థితి ఎదురైనప్పుడు దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి అనే స్వేచ్ఛ మన చేతుల్లోనే ఉందనే నిజాన్ని అంగీకరించడానికి చాలా ధైర్యం కావాలి. బాహ్య పరిస్థితులు మన కంట్రోల్లో ఉండవు, మన రియాక్షన్ మాత్రమే మన కంట్రోల్లో ఉంటుంది అని ఈ శ్లోకం చెప్తోంది. పరిస్థితులు మన కంట్రోల్లో ఉండవు అనే మాట ఇక్కడ చాలా కీలకం. ఎందుకంటే ఈ ప్రపంచం ఎప్పుడూ ఊహించని సక్సెస్ని, దారుణమైన ఫెయిల్యూర్స్ని మనపై ఒక సుడిగాలిలా రుద్దుతూనే ఉంటుంది. అవును. ఈ గందరగోళం మధ్య మనం కూలిపోకుండా నిలబడాలంటే ఈ స్వీయ నియంత్రణ తప్పనిసరి. దీన్ని వివరించడానికి 81 నుండి 83 వరకు ఉన్న శ్లోకాలు ఎంత అద్భుతంగా పనికొస్తాయో మనం చూడాలి. ఒక సాలిడ్ రాక్ అంటే ఒక దృఢమైన ఏకశిల గాలికి ఏమాత్రం చెలించినట్లుగా జ్ఞాని అయినవాడు పొగడ్తలకు పొంగిపోడు, నిందలకు కృంగిపోడు అని 81వ శ్లోకం స్పష్టం చేస్తోంది. ఆ ఏకశిల పోలికలో ఒక గొప్ప డెప్తుంది. మన జీవితంలో ఎదురయ్యే ప్రశంసలు, విమర్శలు కేవలం వీచే గాలిలాంటివి అని మనం అర్థం చేసుకోవాలి. గాలి ఒక్కోసారి పిల్లగాలిలా ప్రశాంతంగా వేస్తుంది, ఒక్కోసారి తుఫాన్లా వస్తుంది కదా. కరెక్ట్. దాని దిశ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. కాని ఆ గాలిని బట్టి పర్వతం తన షేప్ మార్చుకోదు కదా. అలాగే 82వ శ్లోకంలో మరో అద్భుతమైన ప్రస్తావన ఉంది. సరైన జ్ఞానమున్నవారి మనస్సు ఒక లోతైన సరస్సులా ప్రశాంతంగా మారుతోంది అంటోంది.
పైన అలలు ఎంతున్నా లోపల నీరు నిశ్చలంగా ఉండాలి అని వివరిస్తోంది. ఇది వింటుంటే నాకు నేటి సోషల్ మీడియా గుర్తొస్తోంది. ఈ డిజిటల్ కాలానికి దీన్ని అన్వయిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఎలాగంటారు? నేటి సోషల్ మీడియా ప్రపంచంలో మనం చూసే లైకులు, కామెంట్లు ఇవన్నీ నిరంతరం మనపై వీచే పొగడ్తలు మరియు నిందల గాలిలాంటివే కదా. ఒకరోజు పోస్ట్కి వేలల్లో లైక్స్ రాగానే మన మనస్సు ఆకాశంలో తేలిపోతుంది. మరుసటి రోజు ఎవరో నెగటివ్ కామెంట్ పెడితే పాతాళానికి పడిపోతాం. ఖచ్చితంగా. ఈ రోజుల్లో అదొక పెద్ద ప్రాబ్లం. సో ఈ ఆధునిక డిజిటల్ యుగంలో ఆ ఏకశిలలాగా ఉండటం అంటే ఇతరుల అభిప్రాయాల ఆధారంగా లేదా ఒక స్క్రీన్ మీద కనిపించే నంబర్ల ఆధారంగా మన ఆత్మగౌరవాన్ని డిసైడ్ చేసుకోపోవటమే కదా. 100% నిజం. నేటి కార్పొరేట్ అల్గోరిథమ్స్ అన్నీ కూడా మనిషి ఎమోషన్స్ని హైజాక్ చేసేలాగే డిజైన్ చేయబడ్డాయి. మనల్ని ఎప్పుడూ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ మీద ఉంచడమే వాటి లక్ష్యం. ఇలాంటి కృత్రిమమైన వాతావరణంలో ధమ్మపదం చెబుతున్న ఈ శిలలాంటి స్థిరత్వం అనేది కేవలం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు, అదొక అత్యవసరమైన మెంటల్ షీల్డ్. మన ఆనందానికి సంబంధించిన రిమోట్ కంట్రోల్ని ఇతరుల చేతుల్లో పెడుతున్నామా లేక మన దగ్గరే ఉంచుకుంటున్నామా అనేది అసలు ప్రశ్న. రైట్. జ్ఞానులు సుఖమొస్తే ఉప్పొంగరు, దుఃఖమొస్తే కృంగిపోరు అని 83వ శ్లోకం నొక్కి చెబుతుంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇక్కడ ఒక బలమైన సవాల్ ఎదురవుతుంది. భావోద్వేగాల పట్ల స్థిరత్వం సాధించాం, మనసును ఏకశిలలా మార్చుకున్నాం అనుకుందాం. కాని మనం ఉండేది అడవిలో కాదు కదా, విపరీతమైన కాంపిటీషన్ ఉన్న సొసైటీలో. అవును. 84వ శ్లోకం ఖండితంగా ఏం చెబుతోందంటే, పండితుడు తన కోసం గాని ఇతరుల కోసం గాని తప్పుడు పనులు చెయ్యడు, విజయం కోసం అనైతిక మార్గాలను ఎంచుకోడు అని. అయితే ఈనాటి కార్పొరేట్ రేసులో ఇతరులను ఏమాత్రం తొక్కేయకుండా సక్సెస్ అవ్వడం నిజంగా సాధ్యమేనా? నిజాయితీగా ఉంటే ఎవరూ పట్టించుకోరు అని ఫీలవుతారు కదా. రిజల్ట్స్ కోసం వెంపర్లాడకపోవడమే తెలివితేటలు అని ఈ ప్రపంచం ఒప్పుకుంటుందా? ఇదొక అత్యంత క్లిష్టమైన సవాలు. వాస్తవ ప్రపంచం స్వార్థంతో నిండి ఉందనేది ఒప్పుకోవాలి. కాని ధమ్మపదం విజయం సాధించడం తప్పు అని ఎక్కడా చెప్పలేదు. ఓ, అంటే సక్సెస్కి వ్యతిరేకం కాదన్నమాట. అస్సలు కాదు. కాని ఆ విజయాన్ని ఎలా సాధిస్తున్నామనేదే ఇక్కడ కీలకమైన అంశం. అనైతిక మార్గాల్లో వెళ్తే అది బాహ్యంగా గొప్పగా కనిపించినా లోపల మనశ్శాంతిని పూర్తిగా నాశనం చేస్తుంది. నిరంతరం ఒక గిల్ట్ ఫీలింగ్ దహించి వేస్తుంటుంది. నిద్ర పట్టదు కదా. రైట్. ఇక్కడే 85 మరియు 86 శ్లోకాలను మనం జాగ్రత్తగా గమనించాలి. చాలామంది మనుషులు ఈ సంసారమనే కోరికల సుడిగుండంలో ఈ ఒడ్డునే పరుగులు పెడుతుంటారు. కాని ధర్మాన్ని పాటించేవారు ఆ ఆకర్షణలు వదిలేసి ఆవలి ఒడ్డుకు అంటే ఫార్దర్ షోర్కి చేరుకుంటారు అని స్పష్టం చేస్తాయి. ఆవలి ఒడ్డు అనగానే బహుశా చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్లడం అనో లేదా అడవుల్లోకి వెళ్ళిపోవడం అనో అనుకుంటారు సాధారణంగా. కానీ ఈ గ్రంథం ఉద్దేశం అది కాదు కదా. ఇక్కడే ఈ సమాజంలోనే ఉంటూ ఈ క్షణంలోనే ఆ ప్రశాంత స్థితిని చేరుకోవడం గురించి ఇది మాట్లాడుతోంది అనిపిస్తోంది. 100% అదే దీనుద్దేశం. ఇది మరణానంతరం సాధించేది కాదు, పూర్తిగా ఈ జన్మలోనే అనుభవించాల్సిన స్థితి. 89వ శ్లోకం దీన్ని ఒక టెక్నికల్ పదం ద్వారా వివరిస్తుంది, జ్ఞానోదయ కారకాలు అని. అంటే ఏంటి? అంటే మైండ్ఫుల్నెస్తో గమనించగలగడం, దేనికి అతుక్కోకుండా ఉండగలగడం. దీన్నే ఇంగ్లీష్లో నాట్ క్లింగింగ్ అంటారు. ఎవరి మనసు అయితే ఈ లక్షణాలతో వికసిస్తుందో వారు దేనికి బందీలు కారు అని ఆ శ్లోకం వివరిస్తుంది. ఈ దేనికి అతుక్కోని స్థితి అనేది మనమిందాక మాట్లాడుకున్న కార్పొరేట్ పోటీకి అప్లై చేసి చూద్దాం. మనం చేసే పనిపై 100% శ్రద్ధ పెడతాం. కానీ కేవలం ఆ ప్రమోషన్ కోసమో లేదా బోనస్ కోసమో మనం పనిచేస్తే ఆ రిజల్ట్కి మనం బానిసలైపోతాం కదా. అవును. అలా కాకుండా రిజల్ట్ పట్ల ఒక రకమైన నిర్లిప్తతను ప్రదర్శించినప్పుడు అప్పుడు అసలైన ఫ్రీడమ్ వస్తుంది. ఆ ఫ్రీడంలో మన టాప్ పర్ఫార్మెన్స్ బయటకొస్తుంది. అప్పుడు ఇతరులను అనైతికంగా తొక్కేయాల్సిన అవసరం ఉండదు. మన స్వచ్ఛమైన స్కిల్ మనల్ని పైకి తీసుకెళ్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఆ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది. మనస్సుకు అంటిపెట్టుకున్న మలినాలను కడిగేసుకోవాలి అనేది ఇక్కడ సారాంశం. చీకటి మార్గాన్ని వదిలి ప్రకాశవంతమైన మార్గాన్ని ఎంచుకోవాలి అని 87, 88 శ్లోకాలు కూడా సరిగ్గా ఇదే విషయాన్ని బోధిస్తాయి. బాహ్య విజయాల కన్నా అంతర్గత విజయమే ఎప్పటికీ గొప్పది. రైట్. ఈ సుదీర్ఘమైన విశ్లేషణను ఒకసారి ఆశాంతం క్రోడీకరిస్తే
ఈరోజు మనం పండిత వగ్గ ద్వారా భలే విషయాలు నేర్చుకున్నాం. విమర్శలను మన ఈగోపై దాడిగా కాకుండా ఒక దాచిన నిధిని చూపే మార్గదర్శిలాగా చూడటం మొదటిది. అవును. రెండవది, ఇతరులను కంట్రోల్ చేసే బదులు మనల్ని మనం ఒక వడ్రంగిలా ఎప్పటికప్పుడు చెక్కుపోవటం. మూడవది, ఈ సోషల్ మీడియా గాలికి కదలని ఏకశిలలాంటి భావోద్వేగ స్థిరత్వాన్ని అలవర్చుకోవటం. చివరగా, రిజల్ట్స్కి బానిస కాకుండా నైతికంగా పనిచేయడం. ఈ సూత్రాలు వేల సంవత్సరాల నాటివైనా ఇవి కేవలం చదివి వదిలేయాల్సినవి కావు. ఇవి మన దైనందిన జీవిత నాణ్యతను పెంచే పవర్ఫుల్ టూల్స్. ప్రాక్టీస్ చేయడమే ఇక్కడ అత్యంత ముఖ్యం. చితంగా. సో ఈ విశ్లేషణ ముగించే ముందు వింటున్న వాళ్ళందరికీ ఆలోచించడానికి ఒక సరికొత్త ప్రశ్నను వదిలివెళ్లాలనుకుంటున్నాను. ఈరోజు మనం మాట్లాడుకున్నట్లుగా మనం బాహ్య ప్రపంచాన్ని, ఇతరులను మార్చడానికి చేసే ప్రయత్నాలను పూర్తిగా ఆపేసి కేవలం ఒక వారం రోజుల పాటు మన సొంత రియాక్షన్స్ని మాత్రమే చెక్కే వడ్రంగిలా మారిపోతే మన దైనందిన జీవితం ఎంత ఆశ్చర్యకరంగా, అద్భుతంగా మారుతుందో కదా. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మళ్ళీ మన నెక్స్ట్ విశ్లేషణలో మరో అద్భుతమైన అంశంతో కలుద్దాం. అప్పటి వరకు నిరంతరం అన్వేషిస్తూనే ఉందాం.